కాకాని రోడ్లోని పరమయ్యకుంట వద్ద శ్రీ లక్ష్మీ గణపతి షాపింగ్ మాల్ నిన్న అట్టహాసంగా ప్రారంభమైంది. సినీ తారలు తాప్సీ, మనాలి చేతుల మీదుగా జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. హీరోయిన్లతో షాపింగ్ మాల్ సందడిమయమైంది. రాజధాని వస్త్ర ప్రపంచానికి శ్రీ లక్ష్మీ గణపతి షాపింగ్ మాల్ మణిహారంగా నిలుస్తుందని ప్రముఖ సినీ హీరోయిన్లు తాప్సీ, మనాలి రాథోడ్ అన్నారు. కాకాని రోడ్లోని పరమాయకుంట వద్ద అత్యాధునిక హంగులతో నిర్మించిన షాపింగ్ మాల్ను సోమవారం అట్టహాసంగా ప్రారంభించారు. జడ్పీ చైర్పర్సన్ జానీమోన్, ఎమ్మెల్యేలు నక్కా ఆనందబాబు, ముస్తఫా, తూర్పు టీడీపీ ఇన్ఛార్జి మద్దాలి గిరిధర్తో కలిసి 3 అంతస్తుల్లోని శారీస్, కిడ్స్, మెన్స్, ఉమెన్స్ విభాగాలను ప్రారంభించారు. ప్రఖ్యాత కంపెనీల వస్త్ర ఉత్పత్తులను పరిశీలించి షాపింగ్ మాల్ నిర్వాహకులు గ్రంథి మారుతి, కోటా వెంకటేశ్వర్లను అభినందించారు. క్రిక్కిరేసిన కొనుగోలుదారుల మధ్య షాపింగ్ నిర్వహించారు. అనంతరం హీరోయిన్లు తాప్సీ, మనాలి రాథోడ్ మాట్లాడారు. వినూత్న డిజైన్లలో ఉన్న అధునాతన వస్త్ర ఉత్పత్తులను యావత్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కలెక్షన్ కూడా చాలా చాలా బాగుంది. షోర్ సైజ్ కూడా చాలా బాగుంది. సో మారుతి గారు విష్ యు ఆల్ ది వెరీ బెస్ట్ అండి. మీరు ఇంకా ఇలాంటి షాపింగ్ మాల్స్ చాలా ఓపెన్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఎమ్మెల్యే ముస్తఫా, తూర్పు టీడీపీ ఇన్ఛార్జి మద్దాలి గిరిధర్ మాట్లాడుతూ అధునాతన వస్త్రాలను నాణ్యవంతంగా అందుబాటు ధరల్లో అందించడం అభినందనీయమన్నారు. అంటే ఎక్కడ లేని విధంగా నవ్యాంధ్రప్రదేశ్లో మరి పెద్ద షాప్ మరి ఓపెన్ చేసి మరి ఇక్కడ చూస్తుంటే అనేక శారీస్ అంటే ఎక్కడ లేని విధంగా మేము అందించాలి కస్టమర్స్ అనే ఉద్దేశంతో వీళ్ళు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి వాళ్ళ పరమాయగుంటలో ఈ షాపింగ్ ఓపెన్ చేయడం చాలా శుభదాయకం. వారు వచ్చే కాలంలో కూడా మరిన్ని షాపులు ఓపెన్ చేసి మరి ప్రజలకి అందుబాటులో ఉండే విధంగా, దగ్గరగా ఉండే విధంగా ధరలు ఎలాగైతే ఇవాళ పెడతా ఉన్నారో మరి రానున్న రోజులు కూడా ఇదే పెట్టి ఒక ప్రజల నమ్మకాన్ని చొరగొంటారని చెప్పి ఆశిస్తూ శ్రీ లక్ష్మీ గణపతి షాపింగ్ మాల్ నిర్వాహకులు గ్రంథి మారుతి మాట్లాడుతూ షాపింగ్ మాల్ ఆఫర్లను, బహుమతులను అందరూ అందిపుచ్చుకోవాలన్నారు. దీనికి గాన రాజకీయ ప్రముఖుల చేత ఓపెన్ చేసి ఉన్నాము. దీనికి తాప్సీ, మధురిమ, మనాలి రాథోడ్ గారు వచ్చి సందడి చేశారు. ఈరోజు ఓపెన్ అవుతున్న షాపింగ్ మాల్ అతిపెద్ద షాపింగ్ మాల్. దీనికి మించిన షాపింగ్ మాల్ లేదు. అదేవిధంగా రేట్లు కూడా దీనికన్నా తక్కువ ఎవరు ఇవ్వలేరు. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై సిల్వరు లేదా గోల్డ్ కాయిన్ కంపల్సరీ ఇస్తున్నాం. జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పులిచింతల స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. జడ్పీలో నిర్వహించిన గ్రీవెన్స్ డేకి మంచి స్పందన వచ్చింది. పులిచింతల స్పెషల్ కలెక్టర్ వెంకటేశ్వర్ రెడ్డి ఇతర అధికారులు ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో ప్రధానంగా ఎప్పటి నుంచో నివాసం ఉంటున్న తమకు ఎలాంటి స్థలాలు, సొంత ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని అధికారులు స్పందించి ఇంటి స్థలం, పక్కా గృహాలు మంజూరు చేయాలని చెల్లావానిపాలెంకు చెందిన మహిళలు ఫిర్యాదు చేశారు. మేము నల్లబడిలో ఉంటున్నాం, సలవరపాలెం. మేము 15 సంవత్సరాల నుంచి ఇంటి అద్దెకే ఉంటున్నాం. మాకు సొంత చోట్లు లేవు, ఇల్లు లేవు. ఇంకే మాకు స్థలాలు కావాలి. స్థలం కోసం మేము అర్జీ పెట్టుకోవడానికి వచ్చాం. ఇంతకుముందు ఎక్కడ పెట్టలేదు సార్, ఎక్కడ తెలీదు. ఇది పెట్టారని కొత్తగా వచ్చాం సార్. ఇల్లు కావాలని చెప్పేసి రుణం ఇస్తే ఇల్లు కట్టుకుందామని చెప్పేసి ఇస్తారని వచ్చామండి ఇక్కడికి. సెంట్ ఉందండి, 2 సెంట్లు ఉంటే సెంట్లో ఇది వేసుకుందాం, ఇల్లు వేసుకుందాం అని వచ్చామండి. అదేవిధంగా వికలాంగుడినైన తనకి ఎలాంటి పెన్షన్ రాక అనేక ఇబ్బందులు పడుతున్నానని అధికారులు స్పందించి పెన్షన్ సౌకర్యం కల్పించాలని దాచపల్లికి చెందిన బషీర్ ఖాన్ ఫిర్యాదు అందించారు. దాచపల్లి నాకు హ్యాండిక్యాప్ సర్టిఫికేట్ కోసం తిరిగి ఇష్టపడుతుంది. నాకు పట్టించుకునే నాదులు లేడు. ఈ గవర్నమెంట్ అధికారులు ఏం పట్టించుకోవట్లా. ఏం చేయాలని సమస్య చెప్పండి. అది ఏమైంది? హ్యాండిక్యాప్ నాకు ట్రైన్ వల్ల యాక్సిడెంట్ వల్ల కాలు చేయిపోయింది. ఇంతకుముందు సర్టిఫికేట్ ఉంటే షార్ట్ వల్ల కాలిపోయింది. కలెక్టర్ ఆఫీస్ కాడికి ఇప్పుడు 3 సార్లు తిరుగుతున్నా. గవర్నమెంట్ హాస్పిటల్ పోతే వస్తుందమ్మా అని చెప్పి ఇదే సమాధానం చెప్తున్నా, కానీ అసలు పోతే ఆడ పట్టించుకోవాలి. వీఆర్ఏలకు కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు డిమాండ్ చేసింది. ఈ మేరకు కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ధర్నా నిర్వహించి నిరసన తెలిపారు.
వీఆర్ఏల సేవలను ప్రభుత్వం గుర్తించడం లేదని సిఐటియు ఆరోపించింది. ఈ మేరకు సమస్యల పరిష్కారం కోరుతూ కలెక్టరేట్ వద్ద వీఆర్ఏలు ఆందోళన చేపట్టి నిరసన వ్యక్తం చేశారు. వెట్టి చాకిరీ చేస్తున్న వీఆర్ఏలకు కనీస వేతనం 15,000 రూపాయలు ఇవ్వాలని సిఐటియు నాయకులు నేతాజీ డిమాండ్ చేశారు. సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఆందోళన ఉధృతం చేస్తామని ఆయన వెల్లడించారు. వాచ్మెన్ పోస్టులకి, అటెండర్ పోస్టులకి, అట్లాగే విఆర్ఓ పోస్టులకి అర్హత కలిగినటువంటి వాళ్ళు అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఖాళీలు కూడా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. అందుకని ఆ ఖాళీలు భర్తీ చేయకుండా వీళ్ళ చేత నైట్ వాచ్మెన్ పనులు, అటెండర్ పనులు, అట్లా డ్రైవర్ పనులు చేయిస్తూ ఉన్నారు. అందుకని అర్హత ఉన్నటువంటి వీఆర్ఏలందరికీ కూడా విఆర్ఓ పోస్టులు, అట్లాగే నైట్ వాచ్మెన్, అటెండర్ పోస్టులన్నీ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. తెలుగుదేశం ప్రతిష్టాత్మకంగా సాగిస్తున్న జనచైతన్య యాత్రలు నిన్న ముగిశాయి. చివరి రోజున తూర్పు నియోజకవర్గంలోని 14, 15 డివిజన్లలో యాత్రలు జరిగాయి. జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈ యాత్రలలో పాల్గొన్నారు. జన సంక్షేమం కోసం సాగించిన జనచైతన్య యాత్రలకు ప్రజల నుండి విశేష స్పందన లభించడం హర్షదాయకమని జిల్లా టీడీపీ అధ్యక్షులు ఆంజనేయులు, మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్, తూర్పు టీడీపీ ఇన్ఛార్జ్ మద్దాలి గిరిధర్ అన్నారు. ఈ నెల 1న ప్రారంభమైన యాత్రలు సోమవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా తూర్పులోని 14, 15 డివిజన్లలో నేతలు జనచైతన్య యాత్రలు నిర్వహించారు. డివిజన్లలోని సంగడిగుంట, చౌత్ర, పాలబూత్ సెంటర్, వడ్డెరగూడెం, మంత్రివారి వీధి ప్రాంతాల్లో యాత్రలు నిర్వహించారు. ప్రజా సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రేషన్ కార్డులు, పింఛన్ల పంపిణీకి భరోసా ఇచ్చారు. రోడ్లు, కాలువలు, పాఠశాలల అభివృద్ధికి హామీ ఇచ్చారు. అనంతరం ఆంజనేయులు, మాణిక్య వరప్రసాద్, మద్దాలి గిరిధర్, హిదాయత్ మాట్లాడారు. పేదల అభ్యున్నతి తెలుగుదేశం లక్ష్యమని ప్రకటించారు. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర జన్మదిన వేడుకలు జిల్లా టీడీపీ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా సుఖవాసి శ్రీనివాస్ మిత్రమండలి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు జరిగాయి. సంగండేరి చైర్మన్ ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర జన్మదిన వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. గుంటూరు, పొన్నూరులలో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. జిల్లా పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి సంబరాలు జరిపారు. జడ్పీ చైర్పర్సన్ జానీమోన్, టీడీపీ నేతలు డొక్కా మాణిక్య వరప్రసాద్, హిదాయత్, ఇతర నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. పార్టీ శ్రేణులు తనపై అపార అభిమానాన్ని చూపినందుకు నరేంద్ర కృతజ్ఞతలు తెలిపారు. మొదటి నుంచి కూడా రాజకీయంలో ఉన్న కుటుంబం మా కుటుంబం. మా తండ్రి గారు స్వర్గీయ వీర చౌదరి గారు ఎప్పటి నుంచో రాజకీయాల్లో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి తెలుగుదేశం పార్టీలో చేరి శాసనసభ్యులుగా ఎన్నికై రాష్ట్రానికి మంత్రిగా కూడా పనిచేయడం జరిగింది. ఆయన వారసులుగా వచ్చిన మేము 1994లో రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు పొన్నూరు నియోజకవర్గ ప్రజల యొక్క ఆశీస్సులు, మా యొక్క శ్రేయోభిలాషులు, పార్టీ అభిమానుల యొక్క సహకారంతో ఇప్పటివరకు నిరంతరం తెలుగుదేశం పార్టీ పరంగా విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా నిర్మల్ హృదయలో సేవా కార్యక్రమాలు చేపట్టారు. వృద్ధులకు పండ్లు, బ్రెడ్ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు సుఖవాసి శ్రీనివాస్, హనుమంతరావు పాల్గొన్నారు. స్మార్ట్ విలేజ్, స్మార్ట్ వార్డు కార్యక్రమంలో భాగంగా రాజంపేట డీఎస్పీ అరవింద బాబు ఈపూరు లంక గ్రామాన్ని దత్తత తీసుకున్నారు. ఇందులో భాగంగా తొలిసారి గ్రామాన్ని సందర్శించి స్థానిక అధికారులు, ప్రజలతో సమావేశమయ్యారు. గ్రామంలో విద్య, వైద్యం, త్రాగునీరు, వ్యక్తిగత మరుగుదొడ్లు, రహదారులు, పారిశుధ్యం పలు అంశాల పురోగతిపై చర్చించారు. మార్నింగ్ న్యూస్ బులెటిన్లో బ్రేక్.